హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పిల్లలు ఎంతో ఇష్టంగా తినే గుమగుమలాడే ఉసిరికాయ పులిహోర ఎలా తయారు చేద్దామో చూద్దాం. అసలుకే వానాకాలం, పైగా చలి పెరిగింది. పిల్లలేమో అవి ఇవి అని చెప్పి ఏమీ తినరు. వీళ్ళ కోసం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలంటే కొంచెం ఆరోగ్యవంతమైన పదార్థాలు ఇవ్వాలి. అందుకని ఈరోజు మనం ఉసిరికాయ పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా కమ్మగా ఉంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలాగే చేసే పద్ధతి కూడా చాలా తేలిక. ముందుగా ఒక కప్పు అన్నం వండుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 8 నుంచి 10 ఉసిరికాయలు సన్న సన్న ముక్కలుగా కోసుకొని దాన్ని మిక్సీలో వేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బాండ్లీలో ఆయిల్ వేసుకొని పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, మీకు నచ్చిన కావాలంటే మీకు జీడిపప్పులు అవి కూడా వేసుకోవచ్చు అనమాట. వేరుశనక్కాయ గుళ్ళు, ఇవన్నీ పిల్లలు ఏది ఇష్టంగా తింటారో వాటిని యాడ్ చేసుకొని ఆ పోపుని ఆ అన్నంలో కలుపుకోండి. తర్వాత మిక్సీ బట్టి ఉసిరికాయ ముక్కల్ని సన్నటి పౌడర్ పేస్ట్ లాగా వస్తుంది, ఆ పేస్ట్ని కూడా కలుపుకోండి. గుమగుమలాడే ఉసిరికాయ పులిహోర రెడీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ వానలకి చలికి పిల్లల కోసం చాలా హెల్తీ ఫుడ్ అనమాట. ఇది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు.